ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేం చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే వీఆర్ డూయింగ్ వీడియోస్ ఇఫ్ యు ఆర్ లైకింగ్. లైక్ చేసి, లైక్ డూ, కామెంట్ చేసి, కామెంట్ ఆల్సో డూ. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ కి షేర్ డూ. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫన్మోజీ ఛానల్ యు ఆర్ వాచింగ్ బట్ నో సబ్స్క్రైబింగ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. నౌ ఓన్లీ సబ్స్క్రైబ్ డూ ఫ్రెండ్స్. ఆల్సో కింద బెల్ ఐకాన్ క్లిక్ ఫర్గెట్ డోంట్. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. బా ఏ గోవిందు ఏయ్ నేను వివాహితుడిని మేడం. నేను నా భార్యను తప్ప ఇంకెవరిని చూడను. ఐ కెన్ అండర్స్టాండ్. మీరు నా అందానికి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గోవిందుకి నేనంటే ఇంత ఇష్టమో నిద్దర్లో కూడా వేరే ఆడదాన్ని చూడట్లేదు. వర్కౌట్ అయినట్టుంది. సర్లే ఇంకొద్దిసేపు పడుకొని ఇద్దాం. షాప్కి వెళ్ళి రోజు ఎంత కష్టపడుతున్నాడు. అబ్బా ఈ గురకొకటి గుంట్లో గోలికాయ వేస్తే సెట్ అయిపోద్దేమో. గోలిక్కాయ ఏం మాట్లాడుతున్నావే? గోవిందు నువ్వు లేచే ఉన్నావా? లేదు, నీ గోలిక్కాయ మాట గొంతులో అడ్డమడిపోయి లేచాను. ఓవర్ యాక్షన్ చేయకు. అయితే ఇందాక వేసిన డైలాగ్ కూడా నిద్రలో వేయలేదన్నమాట. లేదు లిల్లీ, అది మాత్రం నిద్రలోనే వేసాను. ఏది? అదే పరాయాడదాన్ని కన్నెత్తి కూడా చూడను. ఇలా దొరికిసామండి. ఎవరు వచ్చారు చూడెళ్ళి. ఎలాగో లేచావు కదా, నువ్వే వెళ్ళి చూడు. నన్ను కాసేపు పడుకొని. ఈ పిల్లలు ఉన్నారే, లేకపోతే పొద్దున్నే లేచిపోతారు, లేకపోతే అసలు లేవరు. చెయ్యి ఉండండి, వస్తున్నాను. పొద్దు పొద్దున్న ఎవడో ఈ వేస్ట్ ఫీల్ అవ్వడు. హాయ్ రా గోరా, గుడ్ మార్నింగ్. అంకుల్ మీరే? ఏం లేదు, పొద్దు పొద్దున్న ఎవడా వేస్ట్ ఫీల్ అవ్వాడు అనుకున్నా. నేనని తెలియక అనుకుని ఉంటావు కదరా, వదిలే. మీరని తెలుసుంటే ఇంకా గట్టిగా అనుకునేవాడిని. ఏం లేదు అంకుల్. ఏంటి పొద్దు పొద్దున్న వచ్చారు, ఏంటి విషయం? ఏం లేదురా, రేపు దసరా కదా, ఇంట్లో ఆయుధ పూజ చేస్తున్నాం. త్వరగా వచ్చేయమన్నాను కదా, నువ్వు ఒక్కడే ఒప్పుకుంటూ వచ్చేకు. లిల్లీని కూడా తీసుకురా. అదెందుకు మర్చిపోతాను, అదే కదా నాకున్న 1 and only ఆయుధం. పట్టుకొస్తాను అంకుల్. అలాగే నువ్వు త్వరగా వచ్చే. ఎందుకు అంకుల్? ఎందుకేంట్రా, ఎవరింట్లో అయినా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా కావాల్సిందేంటి? ముఖ్యంగా అంటే స్వీట్లు, హాట్లు. స్వీట్ హాట్ చేయడానికి మీ ఆంటీ ఉంది కదా. అది నిజమే. సామాన్లు కావాలి కదా అంకుల్. సామాన్లకి మన షాప్ ఉంది కదరా. దిస్ ఇస్ ఆల్సో ట్రూ మ్యామ్. మరి ఇంకేం కావాలి? భోజనాలు. దానికి క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు కదా. మరి ఏం కావాలి అంకుల్? పనోడ్రా, ఇలాంటి ఫంక్షన్ లో ముఖ్యంగా కావాల్సినోడు పనోడు. ఆల్రెడీ కింద ఒకడు ఉన్నాడు, ఆడికి తోడుగా నువ్వు కూడా జాయిన్ అయ్యావంటే ఇద్దరు కలిసి చకచకా పనులన్నీ చేసి. అంకుల్, what do you think of myself? You think I'm a labor? Yes, you are not only a labor but also పెద్ద లోఫర్. అందుకే ఈ పనికి నువ్వే కరెక్ట్. సో అన్ని మూసుకొని త్వరగా స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని సామాన్లు ఏమైనా ఉంటే మోసుకొని త్వరగా ఇంటికి వచ్చి. ఈ డైలాగ్ మీరు రాసుకొని వచ్చారా అంకుల్? లేదురా, స్పాంటేనియస్ గా వేసుకున్నా. ఏ నచ్చలేదా? లేదు. అయినా నీ ఒపీనియన్ ఎవరికి కావాలే? త్వరగా రా, 5 నిమిషాలు బొక్క. రాను రాను ఈ పిసినగొట్ట భవనంలో నాకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అయితే ఈ పక్కింటి భవనానికి వచ్చారా? పంకజం ఆంటీ, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడు ఇంపార్టెంట్ నేను ఎప్పుడు వస్తున్నానని కాదురా, నువ్వెప్పుడు వస్తున్నావని. ఇంకెన్నాళ్ళు ఆ పిసినగుట్ట భవనంలో మాటలు పడుతూ ఉంటావు. త్వరగా పాటలు పాడుకుంటూ ఈ పక్కింటి భవనానికి వచ్చాయి. రెంట్ 2000 మాత్రమే. అక్కర్లేదండి, మీ దగ్గర రెంట్ ఉండడం కన్నా రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ఉండడం బెటర్. సర్లే, ఎప్పుడు ఇలా నైట్ వేసుకుని మేడ మీద పిల్లిలో ఉండకపోతే కింద ఏదో పూజ చేస్తున్నారంట. మంచిగా చీర కట్టుకుని వెళ్ళొచ్చుగా. చాలే, నేను నా పెళ్లికే చీర కట్టుకోలేదు, అలాంటిది దీని పూజకి కట్టేసుకుంటానేంటి? పెళ్లికే కట్టుకోలేదా? అబ్బా, హారబుల్. నోరా, నైట్ ఈజ్ కంఫర్టబుల్. పోన్లేండి ఆంటీ, కనీసం కొత్త నైటీ అయినా వేసుకుని రండి. ఏం లేదురా బాబు, ఒకటి కొనివ్వచ్చు కదా. ఏ
మీ ఆయన దుబాయ్ నుంచి ఏం తేలదా? తెచ్చాడ్రా బాబు, కానీ అదేంటో మొత్తం నలుపు రంగులోనే ఉంది. అక్కడ అందరూ అయ్యే వేసుకుంటారట. ఈవిడ నైటీ అడిగితే ఆడ బొరక తెచ్చుకుంటాడు. పోన్లేండి ఆంటీ, కనీసం ఉతికిన నైటీ అనే వేసుకొని రండి. అది తీసుకోవడానికేరా పైకొచ్చాను. మా తల్లి. ఓకే ఆంటీ, కింద కలుద్దాం. బాయ్. ఎవరి బాయి ఎవడికి బాయి? అబ్బా, మిమ్మల్ని బాయ్ అంటలేదు ఆంటీ, బాయ్ అంటున్నా. ఓహో, ఓకే బాయ్. చెయ్యి. జై దుర్గా మాతాకి జై. ఇదిగో అందరూ వాళ్ళు ఎక్కువగా వాడే వస్తువుల్ని ఆయుధాలుగా భావించి పూజ దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. అమ్మవారి ఆశీర్వాదంతో వాటి వల్ల ఎప్పుడు శుభ ఫలితాలే కలుగుతాయి. అయితే నువ్వే మొదటి లక్ష్మి, ఈ ఇంటి మహాలక్ష్మి నువ్వే కదా. నా దగ్గర ఏం ఆయుధాలు ఉంటాయండి? నా ఆయుధం వల్ల ఈ గరిటె, కింద గరిట పెట్టామా పైన వంట వండేసామా అంతే. కరెక్ట్ గా చెప్పావు లక్ష్మి. తరాలు మారినా తమన్ పాటలలో స్వరాలు మారినా మన ఆడవాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉందేంటి? అది నువ్వు చెప్పకూడదా ఆంటీ? మధ్యాహ్నం అయితే చాలు గిన్నెట్టుకుని ఆల కొంపకి ఈల కొంపకి కొసరాడడానికి పోతావు. పేద వండేసేదానో చెప్తుంది మళ్ళీ. నోరు ముయిరా ఎదవా. గిన్నె పట్టుకెళ్ళి అడుక్కోవడం కన్నా గిన్నె పట్టుకెళ్ళి కొసర అడగడం చాలా కష్టం. టాలెంట్ ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదమ్మా, ఇలా డిస్కరేజ్ మాత్రం చేయకండి. సర్లే పంకు, ఆడు గురించి వదిలే. ఇంతకీ నువ్వేం తెచ్చావు? ఇంకేం తెస్తానమ్మా, మనకి అడగడానికైనా ఆయుధం అయినా ఈ గిన్నె కదా, ఇదే తెచ్చాను. అరే మను, నువ్వేం తెచ్చావు నాన్న? ఇంకేం తెస్తాను నాన్నగారు, నా ఫోను. ఫోనా? అదేంట్రా నాన్న, ఆయుధ పూజ అంటే ఏ పుస్తకమో పెన్నో పెట్టాలి, నువ్వేంట్రా ఫోన్ పెడుతున్నావు? అదేంటమ్మా అలాగంటావు? ఒళ్ళు అలవకుండా గేమ్ ఆడాలన్నా, కళ్ళు కాయలు కాసేలా సిరీస్లు చూడాలన్నా మా యూత్ కున్న ఏకైక ఆయుధం ఈ ఫోనే కదమ్మా, అందుకే పెడుతున్నాను. ఏంటి నాన్నగారు లుక్? నీకు ఇప్పుడు కాదురా, లాస్ట్ లో చెప్తా. అయ్యి బాబాయ్. జ్ఞానాదంతం నయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం ఓం హయగ్రీవోపాసనే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గుడ్ మార్నింగ్ మాయా, గుడ్ మార్నింగ్ అత్య. ఆయుధ పూజ చేస్తున్నారంట కదా అత్య, అందుకే బుక్స్ పెట్టడానికి వచ్చాను. మై బ్లూ పెన్, మై బ్లాక్ పెన్, మై పెన్సిల్, మై స్కేల్, మై ఎరేజర్, మై షార్ప్నర్, మై సొక్క, మై నెక్కర్, మై డ్రాయర్. ఇంక బెటరా? ఇవన్నీ నేను ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఆయుధాలు, అందుకే పెడుతున్నాను. అబ్బా సూపర్ రా ముక్కు, సాక్షాత్ ఆ సరస్వతి దేవే పుస్తకాలు పట్టుకొని అలా వైకుంఠం నుంచి నడిచి వచ్చినట్టు అనిపించింది. నాకు మాత్రం వైకుంఠ స్టేషనరీ షాప్ నుంచి వచ్చినట్టు అనిపించింది. నోర్మి ఎదవా, చదువుకునే పిల్లలు ఆయుధ పూజలు ఏమేం పెట్టాలో ఆయన చూసి నేర్చుకోండి. ఓ చావు దెబ్బ తీసావు కదా మావా. సారీ మామా. బయటికి రారా, నీ పని చెప్తాను. అమ్మా, మండినట్టుంది. అమ్మా లిల్లీ, నువ్వేం తేలేదా? ఎందుకు తేలేదా ఆంటీ? ఇదిగోండి నా సెతస్కోప్. వావ్, దీంతో ఎన్ని మర్డర్స్, ఎన్ని ఆపరేషన్స్ చేసిందా. సెతస్కోప్ తో ఎవరు ఆపరేషన్స్ చేయరు. నాకు తెలుసు, నీకు తెలుసా లేదా అని. గొంతు సారీ అంకుల్, మిగిలింది మీరే. మీరు కూడా పెట్టేస్తే దసరాకి నేను దత్తరిల్లిపోయే ప్లాన్ తో వచ్చా, అదేంటో చెప్తా. అబ్బో, అయినా నాకు ఆయుధాలు అంటే ఏముంటాయిరా? ఇదిగో ఫ్యామిలీతో షికార్లు కొట్టడానికి బండి, అల్లర చేత మనుగడ నాలుగు పీకడానికి బెల్ట్, ఇయే కదా నా ఆయుధాలు. ఇదిగో అవునరా గోరా, ఏదో దత్తరిల్లిపోయే ప్లాన్ అన్నావు, ఏంటది? రేపు దసరా కదా అంకుల్, మన కాలనీ గ్రౌండ్ లోని ఒక అదిరిపోయే ఈవెంట్ ప్లాన్ చేద్దాం. ఏం ఈవెంట్ రా, కొంచెం క్లారిటీగా చెప్పు. అబ్బా, ప్రతి పండగలకి ఏ టీవీలోని మా టీవీలోని ప్రోగ్రాంలు వస్తాయి కదా అంకుల్, ఆ అలాగే మన కాలనీలో కూడా ఒక ఈవెంట్ పెడదాం. కాలనీలో ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ వచ్చేమందాం. టికెట్ 100 రూపాయలు. ఐడియా బానే ఉంది. ఇంతకీ వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళ టాలెంట్ చూపించాలి. టాలెంటా? ఎస్, ఇది అందరిలోని దాగి ఉన్న టాలెంట్ ని బయటికి తీసే ఈవెంట్. డాన్స్ అయితే డాన్స్, పాట అయితే పాట, డైలాగ్ అయితే డైలాగ్, అలాగా ఎవరి లోపల ఉన్న టాలెంట్ ని వాళ్ళు బయట పెట్టి ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. ప్రైజ్ మనీయా? ఎంత? అక్షరాల 50,000. 50,000? ఎందుకు? మరి జనాలు 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మీ ఈవెంట్ కి ఎందుకు వస్తారు? కొంతమంది చూడడానికి వస్తారు, కొంతమంది పార్టిసిపేట్ చేసి గెలవడానికి వస్తారు. కానీ 50,000 నాకు బ్యాండ్ వేస్తారు, ఏం అక్కర్లేదు. ఈ ఈవెంట్ నాకు నచ్చలేదు, క్యాన్సిల్. అబ్బా,
అబ్బా అంకుల్, ప్రైజ్ మనీ గెలిచినోడికి కదా ఇవ్వాలి. ఆ గెలిచేది మనమే అయితే వాట్ మళ్ళీ చెప్పు. ఇప్పుడు గెలిచినోడికి కదా ప్రైజ్ మనీ ఇవ్వాలి. ఆ గెలిచేది నేనే అనుకోండి, అప్పుడు మీరు ప్రైజ్ మనీ నాకే ఇస్తారు. డబ్బులు మన దగ్గర ఉంటాయి, టికెట్ కలెక్ట్ చేసిన డబ్బులు కూడా మన దగ్గరే ఉంటాయి. ఆ, నిజమేరా, కానీ నువ్వే అలా గెలుస్తావు. ఎందుకంటే జడ్జి మీరే కాబట్టి. నేనా? జనాలు ఒప్పుకుంటారంటావా? ఎందుకు ఒప్పుకోరు అంకుల్? ఈ కాలనీ ప్రెసిడెంట్ ఎవరు? నేనే. ఆ మరి జడ్జి మీరు కాక ఇంకెవరు ఉంటారు? కరెక్టే, కానీ ఇలాంటి ప్రోగ్రాముల్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా. అయితే రెండో జడ్జి మన పక్కింటి పంకజం ఆంటీ. ఇదే ఎందుకు? సెలబ్రిటీ అంకుల్, ఇన్స్టాగ్రామ్ లో 50K ఫాలోవర్స్. ఆ, మామూలుగా ఉండదు మనతోని. సర్లే, మరి మూడో జడ్జి? మన మాదాపూర్ మల్లేష్ గారు ఉన్నారు కదా, ఆయన ఎట్టేద్దాం. ఓకే. అయితే నేను వెంటనే పోస్టర్ లో పాంప్లెట్లు వేయించి కాలనీ మొత్తం పనిచేస్తాను. మీరు కూడా వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ షేర్ చేసేయండి. అవునరా గోరా, మమ్మల్ని జడ్జిగా పెట్టి నిన్ను గెలిపించమంటున్నావు. నువ్వు ఏం చేయకుండా నిన్ను గెలిపించావు అనుకో, జనాలు మా మొహం మీద ఉమ్మేస్తారు. అంకుల్, ఈ సకల కళ వల్లబుడినే శంకిస్తున్నారా? నా పర్ఫార్మెన్స్ మీకు ఇప్పుడు కాదు, రేపు చూపిస్తా. హాయ్, హలో, వెల్కమ్. అందరికీ నమస్కారం. ఎల్లారు వనక్కం. హలో ಎಲ್ಲರಿಗೂ నమస్కార. సబ్కో స్వాగత్ హే. రే, నీ పాన్ ఇండియా పలకరింపులు ఆపి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓకే ప్రెసిడెంట్ గారు. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మన లవంగం కాలనీలో దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఎప్పుడు జరిగే మామా? ఏదో అలా చెప్పేస్తే నోటికొచ్చిందల్లా. ఈ సెలబ్రేషన్స్ ఇంతకు ముందు చాలా సార్లు ఎలాగ జరిగాయి, కానీ ఈసారి జరగడం ఇదే మొదటిసారి. సో లేట్ చేయకుండా ఈవెంట్ లోకి వెళ్ళిపోతాం. ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే, మనలో మనకు తెలియని చాలా టాలెంట్స్ దాగి ఉంటాయి. వాటన్నిటిని మీరు బయటికి తీసి ఈ రోజు ఈ స్టేజ్ మీద పెట్టారంటే అందరూ వాటిని వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడతారు. రే, ముందు ప్రైజ్ మనీ గురించి చెప్పరా. సారీ అంకుల్, మర్చిపోయా. అంతేకాదు, మీలోని యూనిక్ టాలెంట్ ని జడ్జ్ చేసి మార్క్స్ చేయడానికి ఈ రోజు మనతో పాటు జడ్జెస్ కూడా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ లవంగం కాలనీ ప్రెసిడెంట్ బిసనగొట్టు జగన్నాథం గారు. తమదైన శైలిలో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ దూసుకుపోతున్నారు మన లవంగం కాలనీ సెలబ్రిటీ పక్కేంటి పంకజం ఆంటీ. ఇంకా లాస్ట్ బట్ లీస్ట్, ప్రెస్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మన డేరింగ్ అండ్ డాషింగ్ రిపోర్టర్ మాదాపూర్ మల్లేష్ గారు. ఇంకా లేట్ చేయకుండా షో స్టార్ట్ చేద్దామా? ఓకే, మన ఫస్ట్ కస్టమర్ కిరాణా షాప్ లో ఉండి అలవాటు అయిపోయింది. మన ఫస్ట్ కంటెస్టెంట్ తిరుగులేని తత్తి. లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ ద స్టేజ్. ఏంటి బాబు, ఏంటి టాలెంట్? తేను తుడింతాలు తాగా చెప్తాను తార్. చూడెంతాలా? తా 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 తి తి తు తు తే తే తై తో తం తహ. ఓ, గుణింతాలా? తాగుణింతం అదిరిపోయింది. ఏది కాగుణింతం చెప్పు. తా 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 తి తి తు తు. ఇదిగో బాబు, నేను తాగుణింతం అడగలేదు, కాగుణింతం అడిగాను. తేను తాతుడింతమే చెప్తున్నాను సార్. ఇదిగోండి మల్లేష్ గారు, మీకు ఆడి గురించి తెలియదండి. అది కాదు గురువు గారు, తాగుణింతం బాగా చెప్పాడు. నేను కాగుణింతం అడిగితే మళ్ళీ తాగుణింతమే చెప్తాడేటి? ఆడికి అదొకటే వచ్చండి. ఏంటి తాగుణింతమా? కాదండి, ఆడికి నత్తండి. ఏ పదవాడి నోటి నుంచి వచ్చినా ముందు తా అక్షరమే ఉంటది, వేరే అక్షరం పలకదు. అది ఆ టాలెంట్. ఇదేం టాలెంట్ మాస్టర్? మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో తెలుసా? మన చిట్టి ప్రాణం ముఖేష్. లెట్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరూ నా వాయిస్ స్వీట్ గా ఉంటదంటారు, అందుకే నేను ఈ రోజు సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. నేను పాడబోయే పాట జాబిల్లి కోసం. వావ్, ఓల్డ్ సాంగ్. జాబిల్లి కోసం ఆకాశమల్లె లేచాను నీ రాకకై, నిన్ను తానలేక మనసూరుకోక పాడాను నేను పాటని. జాబిల్లి కోసం ఆకాశమల్లె లేచాను నీ రాకకై, లేచాను నీ రాకకై. వావ్ ముక్కు, ఎంత బాగా పాడవో తెలుసా? తెలీదనియా? అసలు చాలా బాగా పాడవు నాన్న. థ్యాంక్ యూ అనియా. మరి నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన జడ్జెస్ అడిగి తెలుసుకుందామా? ఓకే అనియా.
పంకజం ఆంటీ బాగుంది చాలా బాగుంది. కానీ ఒకటే రిమార్క్, ఏంటది? మొన్న ముక్కుగాడు వాళ్ళ అమ్మని వంకాయలు అడిగాను, కవర్ తో ఇచ్చింది. అన్ని పుచ్చులా ఉన్నాయి. ఈసారి ఇచ్చినప్పుడు కొంచెం మంచి ఇమ్మని చెప్పమ్మా. ఇదేం రిమార్క్ ఆంటీ? అంతే, పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. ఏంటి సూపర్? అసలు పాటలో శృతి ఎక్కడ? లిరిక్స్ చూసుకోవాలి కదా నాన్న. నోర్మి ఎదవా, శృతి అంటే పదం కాదు. జాబిల్లి కోసం ఆకాశమల్లే, అది ఆ విరుపు ఎక్కడ? ఆ విరుపు విరిచావు నువ్వు. ఇలా ఇళయరాజా గారు పాటలు పాడుతున్నారని ఆయన నోటీసులు పంపిస్తున్నారంట. కానీ నీ పాట విన్నారంటే నీకు డైరెక్ట్ యావజ్జీవ కారాగార శిక్ష. ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు రిపీట్ చేయొద్దు. ఓకే మాయ. ముక్కు ఏడవకూడదు నాన్న, వెళ్ళు. కొన్ని సార్లు సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది. పోలేండి సార్, కూల్. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూసేద్దామా? హాయ్ చిట్టు తల్లి, నీ పేరు? పేరన్నయ్య. అదే అడుగుతున్నా, నీ పేరు? పేరన్నయ్య. పేరే తల్లి, చెప్పు. మళ్ళీ నన్ను అడుగుతావేంటి? నా పేరే పేరన్నయ్య. అదేంటి? మై నేమ్ ఇస్ ప్రేరణ, షార్ట్ కట్ లో పేరు. నైస్ నేమ్. ఇంతకీ ఏంటి నీ టాలెంట్? నేను కళ్ళు మూసుకొని పాట పాడతానన్నయ్య. వా, అంటే నీ కళ్ళు లేవా? ఉన్నాయన్నయ్య. మరి తెరుచుకునే పాడచ్చుగా. తెరుచుకొని పాడితే టాలెంట్ ఏముంటుందన్నయ్య? ఆహా. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. స్టాప్ ఇట్. అబ్బా, ఈయనొకడు పాడుతా తీయగల జడ్జిలా ఫీల్ అయిపోతున్నాడు. ఏంటి జగన్నాథం గారు, ఏమైంది? ఇదిగో అమ్మాయి, నువ్వు పాడింది ఏ రాగం? ఇందూలం సార్. మీరు హిందూలా, ముస్లింలా, క్రిస్టియన్లా అని అడగట్లేదు, ఏ రాగం అని అడుగుతున్నాను. జగన్నాథం గారు, ఆవిడ చెప్పింది కూడా రాగమేనండి, ఇందోలం. తెలుసు, ఇందోలం మేము బంధువులం, అందుకే జోక్ చేశా. అయినా సరే నాకు ఈ పాట నచ్చలేదు. అదేంటి పంకజం గారు, ఆయన అలా అంటున్నారేంటి? నీకు నచ్చిందా పోనీ? ఈ జగ్గు అంతే, పెద్ద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో ఫీల్ అయిపోతాడు. ఇదిగో అమ్మాయి, నాకైతే నా ముందు కోయిలు పడుతున్నట్టు అనిపించింది. గాన కోకిల కాదు, గాన గద్ద, గాన రాబందు అలాంటి అవార్డులన్నీ ఉంటే అవన్నీ నీకే రావాలి. నెక్స్ట్ మల్లేష్ గారు. యాక్చువల్లీ ఓకే సూపర్. మరి మన నెక్స్ట్ కంటెస్టెంట్? అదేంటి జగన్నాథం గారు, నేను ఇంకా చెప్పలేదు కదా. చెప్పక్కర్లేదు. మరి మన నెక్స్ట్ కంటెస్టెంట్ మన మిడిల్ క్లాస్ అబ్బాయి పీసనగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. ఈడి ఎంత ఎరగబడి చేసినా ప్రైజ్ మనీ 50,000 మనకే. సూపర్ రా, సూపర్. చించేసావు. అవును, కిస్తా కింద ప్యాంటు చింపేశాడు. లేకపోతే ఇదేం డాన్స్? అదేంటి పంకజం గారు అలా అంటారు, బానే చేశాడు కదా. ఏమోనండి, నాకు ఆడి ముఖం చూస్తేనే చిరాకు. అలాంటిది డాన్స్ చూస్తే ఎలా అడ్జస్ట్ అవుతుంది? ఈ పొట్టి పంకజం అంటే నాకైతే బాగా నచ్చిందండి. నాన్న మను, మధ్యలో ఆ సంకష్టప్ ఏదో చేసావు కదా, మాస్టర్. ఏది మళ్ళీ అదొకసారి చెయ్యి. అబ్బా, అదిరిపోయిందిరా, చించేసావు. అసలా అదైతే స్మెల్ ఇక్కడ కొడుతుంది. కొంపతీసి ఇడికి ఇచ్చేస్తారేటి ప్రైజ్ మనీ. ఓకే థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ జడ్జెస్. మరి మనకి నెక్స్ట్ రాబోయే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? ఎవరు? ఇంకెవరు, నేనే. అమ్మయ్యా, ఫోన్లేరా బాబు, ఓవర్ యాక్షన్ చెయ్యాల్సిన టైం వచ్చిందన్నమాట. రమ్మంటున్నాడు, రంగంలో సిద్ధంగా ఉన్న కాబోడే పోతే లాలిపుడే సై అంటున్నా, సరదా పెడితేరారా, సత్తా ఉంటే నాతో చేరాడే. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా, బావా అంటూ ఊరంతా కోరితే సమయాన అది రే డాన్స్ 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 డుమ్ 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 మేరే పే డాన్స్ 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 చప్పట్లో తాళాలేస్తూ డాన్స్ 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 జనమంతా కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్. అబ్బా సూపర్ రా గోరా, అసలు నేను నా లైఫ్ లో చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే ఇదేరా. చాలే ఊరుకో, అసలు ఏముంది ఆ డాన్స్? ఇదేటలా ప్లేట్ చెప్పింది? ఏముందా, ఏం మాట్లాడుతున్నావు బంకు? అసలు పాట ఆడే పాడుకొని డాన్స్ ఆడే చేసుకొని మధ్యలో నవరసాలని నిమ్మరసంలా పిండేశాడు.
అంత చేశానా? ఒక్క పెర్ఫార్మెన్స్ లో ఇంత చేస్తే ఏముందంటావా? నేనన్నది అదే జగ్గు. అసలు ఏమున్నది ఆ పర్ఫార్మెన్స్ అని అంటున్నాను. అసలు అన్బిలీవబుల్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తెలుసా? థ్యాంక్ యూ పంకజ ఆంటీ. కామెడీ అమ్మ 2 నిమిషాలు టెన్షన్ పెట్టింది. సూపర్ రా బాబు. అసలు మల్లేష్ గారు అయితే పెర్ఫార్మెన్స్ చూసి అలా స్టన్ అయిపోయి ఉండిపోయారు చూడండి. నేను పర్ఫార్మెన్స్ కి స్టన్ అయిపోలేదు మేడం, మీ కమెంట్స్ కి స్టన్ అవుతున్నాను. ఏంటేంటి యూట్యూబ్ లో పెడితే ఈ వీడియోకి కమెంట్సా? నిజమేనండి, చాలా బాగా చేశాడు కుర్రోడు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు మేడం? అసలు మా జడ్జిలకైతే మామూలుగా నచ్చలేదయ్యా నీ పెర్ఫార్మెన్స్. యునానిమస్ గా చెప్తున్నాను, ఈ రోజు షోలో నువ్వే విన్నరు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. దా ఇదిగో తీసుకో 50,000 చెక్. కూడు మామ, మా నాన్నకి పైసా వస్తుందంటే చాలు ఇలాంటి పనికి మాలిన నేతలను కూడా ప్రోత్సహిస్తారు. మరి అంతేకాదు ఈ అబ్బాయి టాలెంట్ కి మెచ్చి కాలనీ ప్రెసిడెంట్ తరపున 10,000 క్యాష్ ప్రైజ్ ఇప్పుడే ఫోన్ పే చేస్తున్నా. సో ఇక నుంచి ప్రతి పండక్కి ఇలాగే మన కాలనీలో ఈవెంట్లు కండక్ట్ చేసి ప్రైజ్ మనీలు ఇవ్వబోతున్నాం. ఈ రోజు ప్రైజ్ మన గోరా గెలుచుకున్నట్టుగానే నెక్స్ట్ టైం మీరు కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్లు ఇచ్చి ప్రైజ్ మనీలు గెలుచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. లక్ష్మి, ఏంటండి? ఈ గోరాగాడేడే అర్ధరాత్రి నుంచి కనిపించలేదు. ఏమోనండి, నాకు కూడా కనబడలేదు. ఒకసారి ఫోన్ చేసి చూడండి. హలో, హూ ఇస్ దిస్? హూ ఇస్ దిస్ ఏంట్రా యాప్రసాదవా? నేను. ఏ అంకుల్ మీరా? ఏంటి పొద్దునే కాల్ చేశారు? ఎందుకు కాల్ చేశాను అంటావేంట్రా? ఎక్కడికి వెళ్ళిపోయావు? చెక్ ఏది? ఎక్కడ చెక్ అంకుల్? నేను ఎప్పుడా చెక్తో బ్యాంకాక్ చెక్ చేశాను. బ్యాంకాక్? ఎస్, స్వాటికా. వాటికానా? వాటికా కాదు అంకుల్, స్వాటికా. ఏదో బొక్క, నిన్ను నమ్మి నీ పేరు మీద చెక్ రాస్తే ఎలా తప్పేసావేంట్రా? మీరు మొన్న నాగమణి ట్రిప్ లో నాకు చెప్పలేదేంటి? రాను పోను ఒక్క పైసా తీసారా అంకుల్? మొత్తం నా కార్డులోనే గోకిచ్చా. అందుకే ఈ పే బ్యాక్ ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా బ్యాంకాక్.